వాళ్ళ శక్తులు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇంకా భవిష్యత్తులో ఇంకా కేంద్రం చెప్పింది అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాలగా ఉంచమని, కానీ వీళ్ళు ప్రైవేట్కి ఇస్తూ అక్కడ కేంద్రాన్ని కన్విన్స్ చేస్తున్నారు. సంపద సృష్టిలో ఇదొక నిర్ణయం అనుకోవచ్చా? ఇలాంటి సంపద సృష్టి అంటే పోర్టులు ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి సంపద వస్తుంది, మెడికల్ కాలేజీలు ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి సంపద వస్తుంది. ఏదైతే అగ్రికల్చర్ సర్వీసెస్ ఉన్నాయో ప్రభుత్వం చేతిలో ఉంటే వస్తాయి, మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతిలో ఉంటే వస్తాయి, గనులు ప్రభుత్వం చేతిలో ఉంటే వస్తాయి. సంపద సృష్టి అంటే ప్రభుత్వం చేతిలో ఉండి వర్క్ కాంట్రాక్ట్ నువ్వు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గనులు తవ్వే కాంట్రాక్ట్ ఒకటికి, డబ్బులు నువ్వు తీసుకో, వాడికి 10% ఎందుకని మెయింటెనెన్స్. లైక్ ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్రైవేట్ చేయలా, దాన్ని రచ్చరచ్చ చేశారు. రైల్వే స్టేషన్లో శానిటరీ పని ప్రైవేట్ వాడు చేస్తాడు, బట్ నిర్వహణ అంతా ప్రభుత్వమే చేసుకుంటుంది. వర్క్ని నువ్వు ప్రైవేట్ వాడికి తప్పులే, నిర్వహణ ప్రైవేట్ వాడికి ఇవ్వబాక, దోచుకున్నట్టు. నిర్వహణ ప్రైవేట్ వాడికి ఇవ్వడం అంటే దోచుకున్నట్టు. వర్క్ ప్రైవేట్ వాడికి ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్, బాధ్యతగా చేస్తాడు. రైళ్లలో క్లీనింగ్ అవుట్ సోర్సింగ్ ఇస్తారు. ఎందుకని? వాడు గనక సక్రమంగా లేకపోతే వాడికి ఇచ్చే డబ్బులు ఆపేస్తారు, కాంట్రాక్ట్ డబ్బులు చేతిలో ఉంటుంది. అదే ప్రభుత్వ ఉద్యోగి అయితే నేను కడిగానంటారు, లేదు కడగలేదని డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ ప్లేస్లో ఇంకోళ్ళని పెట్టలేరుగా, అప్పటికప్పుడు సమస్య అట్లాగే ఉండిపోతుంది, ఇక్కడ కంపు అట్లాగే ఉండిపోతుంది. కాబట్టి